ఒక్కసారి కొడితే సరిపోతుందిరా మీ మూర్ఖం పాడుగాను. ఎన్నిసార్లు కొడతారా? గంట నా ఇంకేమన్నారా? గంటని కొట్టి కొట్టి చంపుతారు కదరా గలీజ్ కాలరా. ఆ గంటనెంత కొట్టి చంపుతారా? ఆ గంటకి నోరు ఉంటే మాత్రం పొట్టు పొట్టు తిట్టారా మీ అందరినీ. ప్రస్తుతానికి మనం దారాదేవి మందిర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లైక్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. యాక్చువల్లీ మన చార్ధామ్ స్టార్ట్ చేసినామంటే లైక్ అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలంట. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ కేదార్నాథ్ ఆర్ బద్రీనాథ్ అమ్మవారి దర్శనం చేసుకోవాలంట. కానీ మనకైతే ఎవరు చెప్పలేదు, సో మిస్ అయింది. సో మస్ట్ విజిట్ టెంపుల్ అంట ఇది. సో ఇంకా ఇప్పుడైతే వచ్చేసాం. ఇప్పుడు కిందికి నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ప్రశాంతంగా స్నానం అయితే చేసుకున్నాం అల్కనంద నదిలో. లైక్ ఇప్పుడు దారాదేవి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం మనం. ఏంట్రా ఎక్కడ పోయినా సరే, దేహరాదూన్లో ఏ టెంపుల్ పోయినా ఎక్కడ పోయినా సరే ట్రెక్కింగ్ మాత్రం మామూలుగా చంపట్లేదు. ఏడికి పోయినా ట్రెక్కింగ్ అయితే కామన్ అయిపోయింది. ట్రెక్ చేసి 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 తీసుకొస్తుంది. ఇంక ఈరోజు అయితే హరిద్వార్కి వెళ్ళిపోయి మంచిగా ఈవినింగ్ గంగారతి చూసుకొని దాని తర్వాత రిషికేష్కి అయితే వెళ్ళిపోయి మేబీ ఇంకొక 2 డేస్లో ఈ మౌంటైన్స్ నుంచి అయితే బయటపడిపోతాం. ఆల్మోస్ట్ బయటపడ్డాం ఈరోజు. లైక్ ఇది మౌంటైన్స్ లోపల నుంచి బయటకు వచ్చేసట్టే ఆల్మోస్ట్. సో ఇంకా అది ప్రస్తుతానికైతే ఈ మౌంటైన్స్ మాత్రం మామూలుగా చంపట్లేవు. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అవుతుంది. 10 డేస్ అవుతుంది మౌంటైన్స్లో ఉండి. 10 డేస్ పైన అయింది. మొత్తం ఈ పర్వతాలకు అంకితం అయిపోయాను నేను. ఇంకా ఎల్లుండి నుంచి మాత్రం ఎండలు చంపుతాయి. ఎక్కువ ఎండలున్నా తట్టుకోలేం, ఎక్కువ చల్లగా ఉన్నా తట్టుకోలేం. సో బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మంచిగా టెంపుల్. ఇప్పుడు ఆ వే నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి దర్శనం అయితే వేసుకోవాలి. పక్కా అయితే ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ నాకు తెలిసి. సో చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. మంచిగా ఎండ తగులుతో ఎంత ప్రశాంతంగా ఉందంటే లిటరల్గా ఫీల్ వేరే ఉంది. లైక్ ఒక 4 to 5 డేస్ నుంచి ఎండ ముఖం చూడలేదు మేము. ఎండ ముఖం చూడలేదు. మొత్తం వర్షాలు, మంచు, చలి, ఇంక ఇదే అనమాట మా లైఫ్ స్టైల్. మొత్తం రెయిన్ జాకెట్స్ వేసుకొని తిరిగినాం మొత్తం ఎక్కడ పోయినా. చాలా అంటే చాలా టార్చర్ ఉంది. ఇప్పుడు ఎండ తగులుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది. కవర్ అయితే మోడరేట్ ఉన్నారు. ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తున్నారు. చుట్టూ ఆయన మధ్యలో దారాదేవి మందిర్. చుట్టూ అల్కనంద నది అండ్ మధ్యలో దారాదేవి మందిర్. जिसको जो भी दान दक्षिणा चढ़ानी है, यानी यहाँ पर पूजा अर्चना में, यहाँ पर धार्मिक क्रियाकलापों में अपना सहयोग देना है, कुछ पैसा चढ़ाना चाहता है, वो कृपया पहले निकाल ले और फिर अपना पर्स सुरक्षित रख दे।
సో ఇక్కడ यहाँ पर స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే पूजा చేస్తున్నారు. जिसको भी करानी है నాకు ఏంటంటే ఇక్కడ పూజల కోసం అయితే ఎటువంటి టోకెన్లు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. अन्य लोगों के సో ఎలాంటి పూజకి ఎలాంటి టోకెన్ లేదు అని जब చెప్తున్నారు. आपके आगे वाले की సో पूजा ఎవరు మోసపోవద్దు हो అని చెప్పేసి जाएगी, వాళ్ళే చెప్తున్నారు. టెంపుల్ లోపల आपकी बारी सदा ही आ जाएगी। టెంపుల్ లోపల पूजा वाले పూజకి ఎలాంటి టోకెన్ లేదు. ఎంత క్రేజీ అంటే టెంపుల్లా లైక్ ఏమున్నా సరే టోకెన్ లేదు, ఏం లేదు, ఏ రసీదు లేదు అని చెప్పేదా లోపల ఒక మళ్ళా నీట్గా ప్రతి దానికి పైసలు ఇస్తేనే ప్రసాదం, పైసలు ఇస్తేనే బొట్టు, పైసలు ఇస్తేనే ఏదైనా ప్రతి దానికి తెలుసా బాబా బాబా ఎంత కమర్షియల్ అయిపోయారంటే కొడుకులు ప్రతి దగ్గర. ఈ ఉత్తరాఖండ్ మొత్తం తెలుసా ఎక్కడ చూడు దోచుకుంటారా నాయన బాబా బాబా. ఎంత అంటే అంతగా మామూలుగా కూడా దోచుకోవట్లేదు, చాలా అంటే చాలా దారుణంగా దోచుకుంటారు ఒక్కొక్కరు. పాము మరీ ఇంతగానం ఉండదు. ఇక మొత్తానికైతే మన ప్రశాంతంగా దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇంకా వాళ్ళు ఇంకా ఆ రూల్స్ పార్టీ అయినప్పుడు మనం ఎందుకు రూల్స్ పాటిస్తాం? సో అందుకే మనం కూడా వీడియో తీసుకున్నాం దాదాదేవిది. ఇంకా మనం కూడా వీడియో తీసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా మనం కూడా వీడియో తీసుకున్నాం. కానీ అమ్మవారు మాత్రం ఎంత అంటే బాబా ఆ ఫేస్లో అసలు రియల్గా ఒక మనిషి కూర్చున్నట్టే ఉంది. ఆ ఐస్ లైక్ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. అసలు అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. సో ఇక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మనం స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి కొడితే సరిపోతుందిరా మీ మూర్ఖం పాడుగాను. ఎన్నిసార్లు కొడతారా? గంటనా ఇంకేమన్నారా? గంటని కొట్టి చంపుతారు కదరా గలీజ్గా వెళ్ళారా. ఆ గంటని ఎంత కొట్టి చంపుతారా? ఆ గంటకు నోరు ఉంటే మాత్రం పొట్టు తిట్టారా మీ అందరినీ. ఇంత గలీజ్గా తయారయ్యారా? గంటని కొట్టి చంపుతారేరా. ఎవరైనా గంట అంటే ఒక్కసారి కొడతారా? పొట్టు దాన్ని కొట్టి చంపుతారు గంటకి. ఆ గంటకే కనుక నోరు ఉంటే మాత్రం గలీజ్గా తిట్టేది. ఇప్పుడైతే మనం దేవప్రాయకి అయితే స్టార్ట్ అయిపోదాం. దాదాదేవి టెంపుల్ దర్శనం బాగైంది. అండ్ దేవప్రాయకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం చేసిన పాపాలని పొడగొట్టుకోవాలి కదా. ఒకసారి ఒక డుక్కి తీసుకొని ఆడికి వెళ్ళైతే రిషికేష్కి అయితే బయలుదేద్దాం. లెట్స్ గో. సో ప్రస్తుతానికి అయితే అది ఇంకా మంచిగా ఫటాఫట్ అయితే రెడీ అయిపోయి మనం స్టార్ట్ అయిపోదాం. ఏమంటారా నాయన, ఇన్ని రోజులేమో ఎండ లేదని బాధపడ్డాం, ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందని బాధపడ్డాం. మా సునిగాడైతే ప్రశాంతంగా ఉంది. ఆయనకి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. కొంచెం స్కిన్ ఎక్కువ ఉంటుంది కదా ఆయనకి, ఫ్యాట్ స్కిన్ అన్న. లైక్ లడ్డుకున్నా ముద్దుగా ఉంటుంది బాగుంది. కదే బాడకం నవ్వుతున్నాడు కదే పక్కకి. ఏమన్నా ముసి నవ్వులు నవ్వుతున్నావా అసలు? ఇది ఎట్లుంది పరిస్థితి? ఏంది అయితే స్టార్ట్ అయిపోదాం మీరు ప్రస్తుతానికి. ఫటాఫట్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే